బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్ళైన తర్వాత నవవధులు కలిసి హనీమూన్కి వెళ్దామని ఆలోచించారు. కానీ అంతలోనే ఒక తీరని విషాదాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆ నవవధువు ఒక్కసారిగా తన కళ్ళెదుటే ఆ వరుడు చనిపోవడం చూసి కన్నీరు ముందుగా విలిపించింది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది ఇప్పుడు వార్త. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వారంతా కూడా హనీమూన్ ట్రిప్లో భాగంగా భార్యాభర్తలు అట్ ది సేమ్ టైం బావుమరితో పాటు మరో 4 స్నేహితులతో బయటికి వెళ్తున్నారు. హనీమూన్ ట్రిప్లో భాగంగా వారంతా కూడా వెళ్తున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆ ట్రైన్ కదలాల్సి ఉంది. అయితే ట్రైన్ కొంత ఆలస్యం కావడంతో వాటర్ కోసమని కిందికి దిగినటువంటి ఆ వరుడు వెంటనే ట్రైన్ కదలడంతో తన ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారని చెప్పి పరుగులు పెట్టాడు. అయితే ఆయన పరుగులు పెట్టడం చూసి తన తోటి స్నేహితులు ఎవరైతే ఆల్రెడీ ఆ ట్రైన్లో ఉన్నారో చైన్ లాగారు. సో చైన్ లాగడంతో వెంటనే ఆర్పిఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకొని చైన్ లాగింది ఎవరు అని తెలుసుకొని వారిని బయటికి దించేశారు. మీరు రావద్దని చెప్పి వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇక తిరిగి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఆ వరుడు సాయి ఎవరైతే ఉన్నారో ఆ ట్రైన్ రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఆ ట్రైన్లో బావుమరిది తన కట్టుకున్న భార్యతో పాటుగా మరో 2 స్నేహితులు కూడా ఉన్నారు. సో ట్రైన్ని అందుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో పరుగులు పెడుతూ ఆ ట్రైన్ వద్దకు చేరుకున్నాడు. 1-2 సార్లు ఎక్కేందుకు ప్రయత్నం చేశాడు, సాధ్యపడలేదు. ఇక చివరిగా ఆ రైల్వే ట్రాక్పై పడిపోయి మరణించడం జరిగింది. 3 నెలలకే పెళ్ళైనటువంటి 3 నెలలకే తన ఎదుట తన భర్త దుర్మరణం పాలైనటువంటి సంఘటన చూసి ఆ భార్య ఎంతలా కన్నీరు ముందుగా విలపించి ఉంటుంది, ఎంతలా తన గుండెలు పగిలిపోయి ఉంటాయి అర్థం చేసుకోండి. పెళ్ళై జస్ట్ 3 నెలలే కావస్తోంది. హనీమూన్ ట్రిప్కి వెళ్ళాలనుకున్నారు. తనతో పాటుగా తన స్నేహితులు కూడా వస్తానన్నారు, లేకపోతే బావమరి కూడా వస్తానన్నారు. సో అయితే ఈ సంఘటనలో ఒక్కసారిగా వరుడు మరణించడం అనేది పెద్ద ఎత్తున విషాదాన్ని మిగిల్చింది. వరంగల్కు చెందినటువంటి సాయి 3 నెలల కిందటే పెళ్లి చేసుకున్నాడు. గోవాకి హనీమూన్ కోసం బయలుదేరారు ఆ యువ జంట. అయితే వారితో పాటుగా బావమరిది 4 స్నేహితులను కూడా తీసుకొని వెళ్తున్నారు. సికింద్రాబాద్ దగ్గర ట్రైన్ ఎక్కారు. అయితే ట్రైన్ కదలడం ఆలస్యం కావడంతో వెంటనే వాటర్ కోసం అని చెప్పి ఆ యువకుడు కిందికి దిగాడు. సో వాటర్ తీసుకొని మళ్ళీ ట్రైన్ని క్యాచ్ చేసేందుకు వెళ్తున్నాడు. అప్పటికే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అయితే తన ఫ్రెండ్ ఇంకా రాలేదని చెప్పి తన స్నేహితులు చైన్ లాగారు. ట్రైన్ ఆగిపోయింది. తర్వాత వెంటనే అక్కడికి వచ్చిన ఆర్పిఎఫ్ సిబ్బంది వారిని దించేసి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ చేస్తారు, వెళ్ళిపోతున్నారు. కానీ సాయి ఇంకా ట్రైన్ ఎక్కలేదు అప్పటికి కూడా. సో 2 స్నేహితులు, భార్య, బావమరిది కూడా ట్రైన్లోనే ఉన్నారు. ఎలాగైనా సరే ఇంకా ట్రైన్ని క్యాచ్ చేయాలని చెప్పి ఇంకా పరుగులు పెట్టడం స్టార్ట్ చేశాడు. అలా పరిగెడుతూ ట్రైన్ ఎక్కబోయాడు. కానీ ఆ పట్టాలపై పడిపోయి మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం ఈ ఘటన కొంత కలిచి వేస్తోంది కూడా. విన్న ఎవరికైనా కూడా డెఫినెట్గా ఈ ఘటన బాధని కలిగిస్తుంది, కన్నీళ్ళని తెప్పిస్తోంది. ఎందుకంటే 3 నెలల సమయమే కావస్తోంది వారిద్దరికీ పెళ్లి జరిగి. సో భవిష్యత్తును ఎంతో ఊహించుకొని ఉంటారు, పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుని ఉంటారు. రేపటి రోజున ఇలా ఉండాలి, పిల్ల పాపలతో ఇలా ఉండాలి, తల్లిదండ్రులు ఇలా చక్కగా చూసుకోవాలి, చక్కగా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి, అంతా కష్టం సుఖం ఇద్దరం కలిసి పంచుకుందాం, రేపటి రోజున భవిష్యత్తుని చాలా చక్కగా గడుపుదాం అటువంటి ఒక ఆశయాన్ని బహుశా అయోజంట పెట్టుకుని ఉంటుంది. కానీ ఒక విషాదం, హనీమూన్ అనేటువంటి ఆ ప్లాన్ ఒక విషాదాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక విషాదం వారికి ఎదురైంది. సో ఇక్కడ పోలీసులు కూడా డెఫినెట్గా కొంత అత్యుత్సాహం ప్రదర్శించారని కూడా ఆ బాధితులు చెప్తున్నారు. పోలీసులు కనుక అలో చేసి ఉంటే ఆ ట్రైన్ అక్కడే ఆగిపోయేది. సాయి ట్రైన్ ఎక్కేవాడు ఫ్రెండ్స్తో కలిసి, ఆ భార్యతో కలిసి అలా వెళ్ళిపోయి హనీమూన్ లేదా గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాడు. కానీ ఒక తీరని విషాదాన్ని ఆ కుటుంబానికి మిగిల్చారు. ఒకసారి ఈ ఘటనలో ఆ చనిపోయినటువంటి వ్యక్తి సాయి బావమరిది మాట్లాడుకొచ్చాడు. ఆయన ఏం మాట్లాడో చూద్దాం. గోవా ట్రైన్లో 7 మెంబర్స్ ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరేమో మా బావులు మా బావాల ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ తేవడానికి పోయి ఆ లోపు ట్రైన్ కదిలింది. కదిలేసరికి ట్రైన్ పోయేసరికి పోతా ఉందని మా అన్నయ్య చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతారు. ట్రైన్ ఆగినాక గుంజుకొని పోతారు. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినాక మా బావ వాళ్ళు అప్పటికే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది కదా, వాటర్ బాటిల్ తెస్తా అని మా బావ బాటిల్ తీయడానికి ట్రైన్లోకి వచ్చింది. వచ్చినాక
బాటిల్స్ ఇచ్చిండు. వెనక భోగి నుంచి అది మన కోచ్ మన డోర్ నుంచి దొరికేసరికి కింద పడి చంపేది. ఇందులో పోలీసులు తప్పే. ఇప్పుడు చైన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి. డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టని వదిలేస్తే అయిపోతుంది కదా. డబ్బులు కట్టిద్దా అన్న కూడా వదిలేయాలి. అట్లా స్టేషన్ తీసుకుపోతుంది కానీ తీసుకొని పోయేసరికి ఆయన దూరికేసింది. ఆయనకి ఏమన్నా అవుతుందా అని ఈయన దూరికేసింది. ట్రైన్లో దూకాడా? ట్రైన్లో దూరికేసింది. దిగుతా అంటేనే కాలు స్లిప్ అయింది, అల్ల పడ్డది. టోటల్ పోలీసులు నిర్లక్ష్యం అనేసి అంటారు. వాళ్ళదే నిర్లక్ష్యం. పోలీస్ ఆయన వచ్చి గుంజుకొని పోతా, మరి డబ్బులు కడతా అంటే వదిలేయాలి కదా. గోవా ట్రైన్లో 7 మెంబర్స్ ప్రయాణం చేస్తాను. ఇద్దరేమో మా బావును మా బావాల ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ ఇవ్వడానికి పోయి ఆ లోపు ట్రైన్ కదిలింది. కదిలేసరికి ట్రైన్ పోతుందని మా అన్నయ్య చైన్ లాగితే పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకొని పోతాళ్ళు. ట్రైన్ ఆగినాక గుంజుకొని పోతాళ్ళు. మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయినాక మా బావ వాళ్ళు అప్పటికే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అవుతాను కదా, వాటర్ బాటిల్ చెప్తా అని మా బావ బాటిల్ ఇవ్వడానికి ట్రైన్లోకి వచ్చినాక బాటిల్స్ ఇచ్చిండు. వెనక భోగి నుంచి అది మన కోచ్ మన డోర్ నుంచి దొరికేసరికి కింద పడి చంపేది. ఇందులో పోలీసులు తప్పే. ఇప్పుడు చైన్ లాగినందుకు అక్కడ డబ్బులు కడతా అంటే కూడా వదిలేయాలి. డబ్బులు కడతా అంటే సరే డబ్బులు కట్టని వదిలేస్తే అయిపోతుంది కదా. డబ్బులు కట్టిద్దా అన్న కూడా వదిలేయాలి. అట్లా స్టేషన్ తీసుకుపోతుంది కానీ తీసుకొని పోయేసరికి ఆయన దూరికేసింది. ఆయనకి ఏమన్నా అవుతుందా అని ఈయన దూరికేసింది. ట్రైన్లో దూకాడా? ట్రైన్లో దూరికేసింది. దిగుతా అంటేనే కాలు స్లిప్ అయింది, అల్ల పడ్డది. టోటల్ పోలీసులు నిర్లక్ష్యం అనేసి అంటారు. వాళ్ళదే నిర్లక్ష్యం. పోలీస్ ఆయన వచ్చి గుంజుకొని పోతా, మరి డబ్బులు కడతా అంటే వదిలేయాలి కదా. గోవా ట్రైన్లో 7 మెంబర్స్ ప్రయాణం చేస్తాను. ఇద్దరేమో మా బావును మా బావాల ఫ్రెండ్ ఇద్దరు వాటర్ బాటిల్ ఇవ్వడానికి. సో విన్నారు కదా ఆ బాధితుడి యొక్క కుటుంబీకులు మాట్లాడుతున్న మాటలు. సో చివరిగా ఆ నిమిషాల్లో వాటర్ బాటిల్ కోసం దిగినటువంటి ఆ వ్యక్తి ఆ ట్రైన్ని స్టార్ట్ అయిపోయి కదులుతూ ఉంటే ట్రైన్ని పట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో పరిగెడుతూ ఉంటే తన తోటి స్నేహితులు ఆల్రెడీ ట్రైన్లో ఉన్న వాళ్ళు చైన్ లాగారు. అక్కడికి వచ్చిన పోలీసులు వారిని కిందికి లాగేసి మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీరు ట్రైన్ ఎక్కకండి అని చెప్పడంతో మళ్ళీ తిరిగి అక్కడ వరకు రీచ్ అయ్యాడు. ట్రైన్లోకి ఎక్కాడు. వాటర్ బాటిల్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎవరో ట్రైన్ దూకాడని చెప్పి ట్రైన్ మళ్ళీ వారిని పట్టుకోబోయి ఆయన కూడా ఆ ఘటనలో ఆ ట్రైన్ పట్టాలపై పడిపోయి మరణించాడు. నిజంగా 3 నెలలు కావస్తోంది. హనీమూన్ ప్లాన్ అంతా సరదాగా వెళ్ళిపోయి గడిపి అక్కడ కాసేపుగా కలియ తిరిగి ఎంజాయ్ చేసి వద్దామనేటువంటి ఒక ఆలోచన కాస్త ఒక విషాదాన్ని మిగిల్చింది. 3 నెలల్లోనే ఆ ఇద్దరు యువజంట ఎంత ఆలోచన పెట్టుకుని ఉంటారు. భవిష్యత్తులో ఎలా ఉండాలి, పిల్ల పాపలతో ఎంత ఎత్తున గడపాలి, లేకపోతే తల్లిదండ్రులా చూసుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలనో ఇల్లు కొనుక్కోవాలనో ఎంత పెద్ద ఆశలు పెట్టుకొని ఉంటారు. పాపం ఆ అమ్మాయి కూడా చూడడానికి 20-25 ఏళ్ళ వయసు ఉన్నటువంటి అమ్మాయి కనబడుతోంది. ఆ నవ వధువు కూడా తన భర్తని తన కళ్ళ ఎదుటే 3 నెలల్లో ఎంతో ఆప్యాయంగా ప్రేమగా గడిపినటువంటి ఆ జంట తన కళ్ళ ఎదుటే తన భర్త ఆ ట్రైన్ పట్టాల పడిపోయి మరణిస్తూ ఉంటే ఎంతలా తన గుండె అవిసిపోయి ఉంటుందో అర్థం చేసుకోండి. మరిన్ని అభ్యర్థిస్తున్న ప్రతినిధి పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ఏం జరిగింది? సాయి మరణానికి గల కారణాన్ని అసలు ఇప్పుడు కుటుంబీకులు ఏం చెప్తున్నారు? సో అక్కడ ఘటనలో ఆర్పీఎఫ్ పోలీసుల యొక్క అత్యుత్సాహం అని చెప్పి తన బావమరిది చెప్తున్నాడు. నిజంగా ఎవరికి కూడా ఇటువంటి ఒక సంఘటన ఎదురు కాకూడదు. సో 3 నెలలకే తన భర్త తన కళ్ళ ఎదుట చాలా దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్లో ట్రైన్ పట్టాలపై పడిపోయి మరణిస్తూ ఉంటే ఆ భార్య ఎంతలా ఆవిసిపోయిందో తలుచుకుంటేనే కొంత బాధేస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, చూసుకుంటే ఇది ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే సాయి అనే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతనికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. సో హనీమూన్ ప్లాన్గా ప్రకారంగా వాళ్ళు వరంగల్ నివాసం ఉంటారు. సో హనీమూన్ కోసం వాస్కో డి గామా ట్రైన్లో S4లో వాళ్ళు టికెట్స్ రిజర్వేషన్ చేసుకొని వెళ్తున్నారు. సో ఇదే క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వాళ్ళు ట్రైన్లో వేచి ఉండగా ట్రైన్ చాలాసేపు నిరీక్షణగా ఉందంటే వెయిట్ చేస్తూ ఉంది ప్లాట్ఫామ్పై. సో ఇదే సమయానికి టైంలో సాయిగా అయితే కిందికి వెళ్ళడం జరిగింది వాటర్ బాటిల్ కోసం.
ఏదైతే ప్లాట్ఫామ్ ఏదైతే క్యాంటీన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి బాటిల్ తీసుకోవడం జరిగింది. ఇదే మూమెంట్లో ట్రైన్ కాస్త మూవ్ అవ్వడం జరిగింది. సో మా వ్యక్తి ఎవరైతే ఉన్నాడో సాయి బయట ఉన్నాడు, ఆ ట్రైన్ మూవ్ అయిపోయిందన్న మూమెంట్లో లోపల ఉన్న వారి మిత్రులు లోపల ఉన్న చైన్ లాగడం జరిగింది. ఆ చైన్ లాగడంతో ట్రైన్ ఆగింది. సో సాయి మరోవైపు నుంచి లోపలికైతే ఎక్కడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం లోపలికి ఎక్కి ఎవరు చైన్ లాగారని చెప్పి వారిపై విచారణ జరుపుతున్నారు. సో ఇదంతా సాఫీగా జరిగితే నార్మల్గా ఉండేది. కానీ వారిని స్నేహితులని బయటికి తీసుకురావడం జరిగింది. ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. సో పలానా మా మిత్రుడు బయటికి దిగాడు, సో మేము చైన్ లాగాల్సి వచ్చింది, మేము ఫైన్ పే చేస్తాం, మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే కూడా పోలీసులు కొంచెం అత్యుత్సాహం ప్రవర్తించారనే చెప్పొచ్చు. ఎందుకంటే వారు మరీ దురుసుగా ప్రవర్తించి వెళ్ళనివ్వలేదు. కంప్లీట్గా మీరు దీనికి ఏదైతే ఉంటుందో లీగల్ యాక్షన్ అంతా ఫేస్ చేయాల్సి వస్తుందంటూ కూడా వారిని చాలాసేపు నిరీక్షించడం చేశారు ఆ ప్లాట్ఫామ్ పైన. సో ఇదే క్రమంలో ఏదైతే ఉందో సాయి అయితే 2-3 సార్లు ఎక్కడం జరిగింది. వీళ్ళు బయట ఉన్నారు, సాయి లోపల ఉన్నాడు, మళ్ళీ వదిలేయడం జరిగింది, మళ్ళీ ట్రైన్లోకి వెళ్ళడం జరిగింది. సో ఇదే మూమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళని లోపలికి రావడం జరిగింది. కానీ సాయి వాళ్ళు బయట ఉండడం చూసి సాయి కూడా రన్నింగ్ ట్రైన్లో దిగడానికి ట్రై చేశాడు. అయితే పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం అయితే సాయి ఆల్రెడీ 2-3 సార్లు ఎక్కి దిగడం జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో పడిపోయాడు, అందులో ట్రాక్ జారి చేయి జారి లోపల పడ్డారని చెప్తా ఉన్నారు. కానీ కుటుంబీకులు చెప్తుంది మాత్రం వేరే భిన్నంగా ఉంది. సో మాకు ట్రైన్ మిస్ చేశారు, సో నా వైఫ్ లోపల ఉండడం వల్ల ట్రైన్ ఎలాగైనా క్యాష్ చేయాలి అన్నట్టుగా సాయి ట్రై చేసి ఎక్కడం జరిగింది. లోపలికి వెళ్ళి ఎక్కే ప్రయత్నంలోనే జారిపడ్డాడు అని కుటుంబీకులు చెప్తా ఉన్నారు. కానీ రైల్వే పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా అతనే వాటర్ బాటిల్ తీసుకోవడానికి దిగినప్పుడు జారిపడాడని పోలీసులు చెప్తున్నారు. సో 2 భిన్న కథనాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ కుటుంబం అయితే చాలా బాధతో గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే పెళ్ళై 3 నెలలు అవుతుంది. హనీమూన్ కోసం ఏదైతే గోవా వెళ్ళడానికి వాస్కో డి గామా ట్రైన్లో S3లో S4లో టికెట్స్ రిజర్వేషన్ చేసుకొని చాలాసేపుగా నిరీక్షిస్తూ ఉన్నారు. ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ పోలీసుల అత్యుత్సాహం వల్ల కాస్త వీళ్ళు చేసిన హడావిడి వల్ల ప్రాణం పోవాల్సి వచ్చింది. ట్రైన్ లో ఇటువంటి చైన్స్ ఉండేవే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వారికి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వారిని వారు రక్షించుకోవడం కోసం కానివ్వండి ఇటువంటి సిచ్యువేషన్ లో ఉపయోగిస్తూ ఉంటారు. సరే, ఒకవేళ నిజంగా అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కాదనేటువంటి ఆలోచన కనుక పోలీసుల దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఫైన్ పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా పోలీసులు వారిపై లాగడం, కిందికి తీసుకురావడం, కోచ్లో నుంచి కిందికి నిల్చోబెట్టడం, ఆ తర్వాత సాయి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని దిగడం ఎక్కడ అంతా కూడా కనిపిస్తోంది. సో ముందుగా పోలీసులు అయితే ఫైన్ పే చేస్తానన్నా వినకుండా వారించి వారిపై దాడి కూడా చేశారని చెప్పి బంధువులు చెప్తున్నారు. అంటే పోలీసుల యొక్క అత్యుత్సాహంగా చాలా క్లియర్గా కనబడుతోంది. తర్వాత ఘటనలో డైరెక్ట్గా సాయి మరణానికి వాళ్ళు కారణమయ్యారా లేదా అని పక్కన పెడితే ఇక్కడ వాళ్ళైతే ఇండైరెక్ట్ కారణం. ఎందుకంటే మిత్రుల్ని ఆల్రెడీ బయట నిల్చోబెట్టి వారిని ఎక్కనివ్వకుండా చేయడం, సాయి మళ్ళీ దిగడం ఇదంతా కూడా కనిపిస్తోంది. కాబట్టి సో ప్రజెంట్ పోలీసుల యొక్క తీరు పైన ఆ సంబంధిత అధికారులు కానివ్వండి, ఎందుకంటే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా ఎక్కడం దిగడం ఇవన్నీ కూడా CCTV కెమెరాలు రికార్డ్ అయి ఉంటాయి. ఈ దృశ్యాలను ఎవరైనా పరిశీలిస్తున్నారా? పై స్థాయి అధికారుల వరకు వెళ్ళిందా ఈ సంఘటన? రైట్, చూసుకుంటే ప్రెజెంట్ అయితే ఇంకా పోలీసులు ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే మొత్తం తప్పు కూడా ఇదైతే బాధితులది, మాదేం తప్పు లేదు. అతను బాటిల్ కోసం దిగినప్పుడు వాళ్ళు చైన్ లాగారు. మీరు అదైతే సాయి పడిపోయిన ప్లేస్కి మేము విచారిస్తున్న ప్లేస్కి దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్లో ఉంది ఆ ట్రైన్కి మేము ఉన్న ప్లేస్కి. సో దానికి ఘటనకి మాకు సంబంధం లేదన్నట్టుగా రైల్వే పోలీసులు మాట్లాడడం జరుగుతూ ఉంది. కానీ రైల్వే పోలీసులు ఆపినందుకే పోలీసులు ఆపి వాళ్ళ మిత్రులని వెళ్ళనివ్వకుండా అక్కడే పెట్టి విచారిస్తూ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది, ఫైన్ పే చేయాల్సి ఉంటుంది అంటే మేము స్పాట్గా కడతామన్నకుండా వినకుండా వారిని నిరీక్షించారు. ట్రైన్ మూవ్ అవుతూ ఉంది. సో ఈ 100 మీటర్స్ అదైతే ప్లాట్ఫామ్ నుంచి ఆల్మోస్ట్ కొద్దిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మూవ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో మిత్రుల కోసం అతను దిగడం జరిగింది. సో ఇదంతా కూడా పోలీసులు ఆపడం వల్లనే జరిగింది. పోలీసులు ఆపడం వల్లనే వాళ్ళని ట్రైన్ మూవ్ అవుతున్నా డిలే అవుతున్నా కూడా వదిలిపెట్టకుండా వారిని పదే ప్రశ్నిస్తూ వేధిస్తూ ఉండడం వల్లనే ఈ ఘటన అయితే జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా చెప్తా ఉన్నారు. వారి తప్పిదం ఉంది, మేము విచారిస్తున్నప్పుడు వారి దూరంలో డిస్టెన్స్ ఉంది వాళ్ళకి మాకు. సో ఆయన వీరి కోసం దిగాడు, మేము విచారిస్తున్నాం, మా విషయంలో మేము విచారిస్తాం అంటున్నారు. కానీ కుటుంబం నుంచి అయితే కొంచెం బాధతో మాట్లాడుతున్నారు. కానీ మీడియా ముఖంగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వారి భార్య కానీ మిగతా వారి బంధుమిత్రులు కానీ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే పోలీసులు వారిని కొంచెం కాంప్రమైజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే ముమ్మాటికి తప్పు రైల్వే పోలీసులు వారి అత్యుత్సాహం అనేది కనపడతా ఉంది. ఎందుకంటే వారు ఇంతటి చైన్ లాగినందుకు లోపలికి వెళ్ళి కాసేపు తప్పుల పక్కన పెడితే తన కళ్ళ ఎదుటే
తన భర్త ఈ రకంగా మరణించడం చూసినటువంటి భార్య పరిస్థితి ఏంటి అంటే 3 నెలలే కావస్తోంది, యువజంట అంతా కలిసి సరదాగా గోవాకు వెళ్ళొద్దాం అనుకున్నారు, గోవా ప్లాన్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కలిసి అక్కడ ఎంజాయ్ చేద్దామని సాయి ఆలోచన ఉండేది. కానీ అంతలోనే వాళ్ళ యొక్క ఆలోచన, వారి యొక్క రిఫ్రెష్మెంట్ లేకపోతే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామనే ఆలోచన ఒక బిగ్గెస్ట్ విషాదాన్ని మిగిల్చింది, ఒక ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో ఈ ఘటన చూసినటువంటి ఆ బాధితురాలు, ఆ భార్య ఏం చెప్తోంది, తన సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? అయితే ఆమె అయితే ఆ సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి షాక్లోనే ఉంది, చాలా రోధిస్తూ ఉంది. అండ్ గాంధీ హాస్పిటల్కి మార్చరీకి తీసుకొచ్చినప్పుడు కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆమె ఏం మాట్లాడే సిచ్యువేషన్ లేదు. కంప్లీట్గా అంటే గుండె లెవెలేలా అవిచేలా ఏడ్చి ఆమె కన్నీళ్ళు కూడా ఇంకిపోయిన సిచ్యువేషన్లో కనపడింది. ఆమె చూసినప్పుడు కూడా అంతటి దయనీయ స్థితిలో కనపడింది. ఆమె మీడియా ముఖంగా మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా కొంచెం వాళ్ళ బంధుమిత్రులు కూడా ఆపడం జరిగింది. ఎందుకంటే సిచ్యువేషన్ని పోలీసులు కూడా మీరు మీడియా ముందు మాట్లాడద్దు అన్నట్టుగా ఆమెను కొంచెం హోల్డ్ చేయడం జరిగింది. సో ఆమె అయితే ఆమె ఉన్న బాధలో మాట్లాడే సిచ్యువేషన్ లేదు. వాళ్ళ బావమరిది ఎవరైతే ఉన్నారో అతను ఒక్కడు మాట్లాడడం జరిగింది మీడియా ముఖంగా. ఎందుకంటే యంగ్స్టర్ కాబట్టి కొంచెం బాధను దిగమింగుకొని మాట్లాడడం జరిగింది. కానీ భార్య అతను తీసుకోలేకపోతుంది ఇప్పటికీ. ఎందుకంటే అంత సడన్ హ్యాపీ మూమెంట్లో ఇంతటి విషాద ఘటన జరగడంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురైపోయింది. నిజంగా జరిగిందా ఇదంతా కళ, లేక ఏదైనా సిచ్యువేషన్ జరుగుతుందా, ఏం జరుగుతుందన్న కూడా ఆమెకు ఒక భయభ్రాంతికి గురైపోయింది. ఒక మెంటల్ స్టేజ్లో ఉండిపోయింది. ఏం మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఒక ప్లేస్లో కూర్చొని అలాగే ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె మాత్రం నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు కనపడుతూ ఉంది ఆమె అయితే. రైట్ పవన్, సో మొత్తం మీద హనీమూన్కి వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి, తన ఫ్రెండ్స్తో కూడా వెళ్తూ ఉన్నారు, బావమర్ది కూడా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి రిఫ్రెష్మెంట్ అయిపోయి ఇక్కడ రావాలనే ఒక ఆలోచన కాస్త పెద్ద ఎత్తున తీవ్రని విషాదాన్ని మిగిల్చింది ఆ కుటుంబానికి. తన కళ్ళ ఎదుటే నవవధువులు వరుడు మరణిస్తూ ఉంటే ఆ వధువు యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు కూడా స్పందించారు. అసలు అక్కడ జరిగిన ఘటన పైన పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. తేదీ 6/6/2020 రోజు ఉదయం 9:30 గురుగుండ సాయి ప్లస్ అతని భార్య ఫ్రెండ్స్ కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చారు గోవా వెళ్ళడానికి. ఆ టైంలో ట్రైన్ నెంబర్ 17039 వాస్కోడి గామా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 9 పైన ఆగున్నది. వీళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఎస్పూర్లో ఉంది. అయితే వీళ్ళు ఒక వాటర్ బాటిల్ మర్చిపోవడం, ఆ వాటర్ బాటిల్ లేవని చెప్పి కిందకి దిగడం జరిగింది. మళ్ళీ ఎక్కే క్రమంలో అతను ఎక్కుతున్నప్పుడు అంటే ఒకసారి ఎక్కి దిగడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎక్కే క్రమంలో ఆ ట్రైన్ కొంచెం స్పీడ్గా మూవ్ అవ్వడం వల్ల అతను యాక్సిడెంటల్గా ఏదైతే హ్యాండిల్ పట్టుకున్నాడో అది స్లిప్ అయిపోయి ట్రైన్కు ప్లస్ అదేవిధంగా ప్లాట్ఫామ్ మధ్యలో కిందికి దాని గ్రిప్పు దొరక కిందికి వెళ్ళిపోవడం వల్ల బలమైన రక్తగాయాలు అతనికి కలిగినాయి. తీవ్ర రక్తస్రావం అయింది. దాని తర్వాత యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం 12 ఆ టైంలో. దాని తర్వాత హాస్పిటల్ మా డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ బంధువులకు కూడా డెడ్ బాడీని అప్పచెప్పడం జరిగింది. వీళ్ళలో ఒక వ్యక్తి ఎక్కలేదని వాళ్ళు తెలిసి నిర్ధారించుకున్న తర్వాత చైన్ లాగారు. కాకపోతే ఈ పడ్డ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఈ సాయి అనే వ్యక్తి చనిపోయాడు. అతనికి ప్లస్ వీళ్ళకి ఎవరైతే చైన్ లాగారో వాళ్ళకి ఒక 200 మీటర్ డిస్టెన్స్ ఉంది. దానికి దీనికి అయితే ఏం సంబంధం లేదు. ఇతను ఎక్కే క్రమంలో అదుపు తప్పి యాక్సిడెంట్ గా పడిపోవడం జరిగింది. దాని తర్వాత తీవ్ర రక్తస్రావం ఇతను చనిపోయాడు. ఇప్పుడు ట్రైన్ ఆ దూరంలో ఉందిలే అని చెప్పి చాలా మంది క్రాస్ చేసే క్రమంలో కూడా ట్రైన్ హిట్ అయ్యి సివియర్ ఇంజరీస్ కూడా జరిగింది. అదేవిధంగా చనిపోవడం కూడా జరిగింది. ట్రైన్ అది ట్రాక్ క్రాస్ చేసేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి క్రాస్ చేస్తే బెటర్. లేదంటే దానివల్ల కూడా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. లేదంటే కాళ్ళు చేతులు పోయినా కానీ లైఫ్ లాంగ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉండాల్సిన అవకాశం వస్తుంది. కాబట్టి ప్రయాణికులు ట్రాక్ దాటేటప్పుడు కానీ అదేవిధంగా రైల్లో దొంగతనం కూడా బాగా అవుతుంటాయి. వాళ్ళ బిలాంగింగ్స్ కూడా కొంచెం చూసుకోవాలి. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు కనిపించడం మాత్రం తప్పకుండా 139 లేదంటే 100 కానీ ప్రయాణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు జిఆర్బి సికింద్రాబాద్ తరఫున ముఖ్య విజ్ఞప్తి. ముఖ్యంగా రీసెంట్ గా రన్నింగ్ ట్రైన్ ఎక్కడం వల్ల దిగడం వల్ల డెత్ కేసెస్ కొంచెం పెరుగుతున్నాయి. కాబట్టి ప్రయాణికులు ట్రైన్ ఆగిన తర్వాత ఎక్కాలి. మూవింగ్ ట్రైన్ దయచేసి ఎక్కడం దిగడం మాత్రం చేయకూడదు. ఎందుకంటే ప్రాణాలే పోయే అవకాశం ఉంది.
రీసెంట్గా చెర్లపల్లి కూడా ఒక వివాహిత చనిపోయింది, ఏజ్ అబౌట్ 38 years. మళ్ళీ నిన్న 6th రోజు కూడా 28 years అబ్బాయి చనిపోయి పెళ్ళి 3 నెలలు అయింది. ఒక 2-3 సెకండ్ నిమిషాల గురించి మనం ఆలోచిస్తే జీవితమే పోతుంది. కాబట్టి అదేవిధంగా రైల్లో ఏమైనా మీకు ప్రయాణికులు ఏమైనా ఇబ్బంది కలిగినా, ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా 139కు కాల్ చేయవలసిందిగా ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.